ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి మార్గశ్రీ మాసం చాలా ముఖ్యమైనదండి. కృష్ణ భగవానుడు కూడా ఆయన తన భగవద్గీతలో చెప్తున్నప్పుడు విభూతి యోగంలో అనుకుంటాను ఆయన ఏం చెప్తారంటే, మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశ్రీ మాసం అన్నింటిలోకి కూడా మంచిది, గొప్పది అని. అయితే ఈ మార్గశ్రీ మాసంలోనే మనకి ధనుర్మాసం అని ఇంకోటి కూడా ఉంది, చెప్తారు ధనుర్మాసం. అయితే ఇక్కడ ఏంటంటే మాసాల్లో చెప్తున్నప్పుడు మనం చాంద్రమానం ప్రకారంగా మనం అన్ని విధులు నిర్వర్తిస్తాం. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసం అంటాం, విశాఖ నక్షత్రంలో అయితే వైశాఖ మాసం అంటాం. అలాగే ఇక ఈ రాసులను బట్టి ఇవి నిర్ణయిస్తారు. ఇప్పుడు ధనుర్మాసం, కర్కాటక మాసం, ఇలా ఏమండి మకర సంక్రమణంతో వస్తుందనుకోండి, అది ఈ రాశిలోంచి ఆ రాశిలోకి మారినప్పుడు ఏ రాశిలోకి అయితే మారుతుందో ఆ రాశి పేరు మీద ఆ మాసం పిలుస్తారు. అలాగే మనకి ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చేటువంటి ఈ చివర దీన్ని ధనుర్మాసం అంటారు. ఇది సౌరమాన ప్రకారంగా పిలుస్తారండి వీళ్ళని. మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పింది చంద్రమానం ప్రకారంగా నక్షత్రంలో చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ. అయితే ఇక్కడ దీని సూర్యగమనం అనమాట. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని దానిగా పిలుస్తారు. ఇప్పుడు మనకి ఈ ధనుర్రాశిలోకి వస్తాడు సూర్యభగవానుడు. ఇది చివరిదనమాట. దీని తర్వాత మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాయణం వచ్చేస్తుంది. ఇంతవరకు కూడా దక్షిణాయనం నడిచింది. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో దక్షిణాయనం అనమాట. అక్కడ ఆ చివరి రోజు భోగి. ఆ రోజు అమ్మవారి తాలూకా అండాలు, ఆ గోదాదేవి తాలూకా వివాహం జరుగుతుంది. అప్పటితోటి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఉత్తరాది అంటే సూర్యుడు మనకి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. మనకి అయినాలు దక్షిణాయనం, ఉత్తరాయణం రెండు. అయితే ఈ దక్షిణాయనం దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ ధనుర్మాసానికి. అయితే అన్ని మాసాలకి లేకుండా ఈ ధనుర్మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, దానికి మనకి సంవత్సరం అయితే ఒక రోజు అవుతుంది కదండి. అలాగే మనకి సంవత్సరం 365 రోజులు. దేవతలకి ఇది అంతా కలిపి ఒకే రోజు అవుతుంది. వాళ్ళకి రాత్రి పగలు ఎలాగో మనకి ఇప్పుడు మనం చూడండి, ఈ రాత్రి పగలుకి నడుస్తుంది కదా, వాళ్ళకి కూడా ఈ ఒక రోజు కూడా రాత్రి పగలు. ఈ ధనుర్మాసం ఏంటంటే వాళ్ళకి ఉషోదయం అంటే బ్రహ్మముహూర్తం అనమాట. చాలా అది అంచేత దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీంట్లో ఈ మాసంలోనే అండాలమ్మ వార్తలకు కళ్యాణం జరుగుతుంది అండి, చాలా వైభవంగా. ఇక్కడ మనకి ఏమిటంటే పాసురాలని చెప్పబడతాయి. మనకి ఈ ఆళ్వార్లు మనకున్నారు 12 మంది ఆళ్వార్లు. 12 మందిలో 7 బ్రాహ్మలు, ఒకళ్ళేమో క్షత్రియులు, ఇంకొకరు 3 అన్యకులస్తులు ఉన్నారు. విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారు కూడా ఉంది, ఆండాలంటారు. ఆవిడ కూడా ఈ పాసురాలను రాశారు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ద్రావిడ యోగం ద్రావిడ వేదం అని చెప్తారు దీన్ని. అది మొత్తం 4000 పాసురాలు వాళ్ళవి చెప్తారు. ఈ 4000 పాసురాల్లో ఏంటంటే వాళ్ళకి 108 దివ్యదేశాలు ఉన్నాయి. ఆ దివ్యదేశాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుని కీర్తిస్తుంటారు. దాంట్లో భక్తి, ప్రేమ, ఆధ్యాత్మిక విశ్లేషణ, ఆధ్యాత్మిక చింతన గురించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆ పాసురాల్లో చెప్తారండి. ఇకపోతే ఈ అమ్మవారు చెప్పినటువంటి 30 పాసురాలు ఆవిడ ఈ ధనుర్మాసంలో రోజుకో పాసురం చెప్తారు. వీటిని ఏంటంటే తిరుప్పావై అంటారు. తిరు అంటే మంగళకరమైన, శుభకరమైన, పవిత్రమైన అని అంటారండి. ఇకపోతే పావై అంటే వ్రతం, అంటే మంగళకరమైన, శుభకరమైనటువంటి వ్రతం అనమాట. ఆ వ్రతం ఏమిటి అంటే కాత్యాయని వ్రతం. ఇది కాత్యాయని వ్రతం మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంది. అమ్మవారు దాన్ని చూస్తే ప్రేరణ పొంది చేశారా అనిపిస్తుంది మనకి. ఈ గోపికలందరూ కూడా హేమంత ఋతువు వస్తుందండి. ఇప్పుడు హేమంత ఋతువు మనకి ఈ ధనుర్మాసం కూడా. అయితే ఈ అమ్మవారు వీళ్ళు ఏం చేస్తారంటే గోపికలందరూ కూడా అక్కడ యమునా నదిలో స్నానం చేసి గౌరీ అమ్మవారిని ప్రతిష్ట చేసి, అమ్మా మాకు కృష్ణ భగవాన్ని భర్తగా మా అందరికీ ఇయ్యి అంటారు. ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం పెట్టినటువంటి ఆ దైవ సమర్పితమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుని నెల రోజులు కఠినంగా వ్రతం చేస్తారు కృష్ణమూర్తి కోసం వాళ్ళు. అలాగే అమ్మవారు కూడా ఈ విల్లుపుత్తూరులో పుట్టింది ఆవిడ కూడా ఈ వ్రతం చేస్తారు. వ్రతం చేసి ఆ ఊరిని ఆవిడ ఏమంటారు రేపల్లిగా భావిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా తన తోటి వాళ్ళని గోపికలుగా భావించి ఆవిడ ఆ వ్రతం చేస్తారు, కాత్యాయని వ్రతం.
అప్పుడు అది చేసి ఆ భగవంతుడిని పరమాత్మని పొందుతారు. అంటే భక్తులకి ఎలా ఉంటుందంటే వాళ్ళు సాధన ఎంతో చేస్తారు. వాళ్ళకి చివరికి ఆ భగవంతుడిలో ఐక్యం అవుతే గాని ఆ తపన తీరదు. అంటే తపన అంటే గోపికలు కూడా అంతగా తప్పించారు. తప్పించినందువలన అందరికీ వచ్చేస్తుందా భాగ్యం అంటే ఎవరికో పడుతుంది. ఇదిగో గోదాదేవి అమ్మవారు లాంటి వాళ్ళకి అతి భక్తి. అలాగే మనం ఏంటంటే ఈ ధనుర్మాసం చాలా మనకి చెప్పాను కదండీ! మనకి సౌరమాసం, మన సౌరమాసం కింద దీన్ని లెక్క పెడతారు అందరూ కూడా. ఇక్కడ ఈ గోదాదేవి కథ చాలా పవిత్రమైనది. ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో పుడుతుంది. ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉంటే పెరియాళ్ళవారని చెప్తారు. ఆ పెరియాళ్ళవారు అంటే ఆయన ఆళ్వార్లో పెద్దవాడు అన్నట్టుగా. ఈ పెరియాళ్ళవారు ఏంటంటే ఆయన విష్ణుచిత్తుడు అన్నటువంటి నామంతో ఉంటారు ఆయన. ఆయన ఒకసారి ఆ పూతోటలో ఆయన పాదులు తవ్వుతూ ఉంటే ఆ తులసి చెట్టు దగ్గర ఈ అమ్మవారు కనపడతారు. వెంటనే ఆయన ఆ అమ్మవారిని తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుతారు ఆ దంపతులు. ఆయన భార్య. ఆవిడ యుక్త వయసు వస్తుంది. ఆవిడ ఈ కాత్యాయని వ్రతాలు అవి చేసి అందరితోటి ఆవిడ ఆ భగవంతుడికని తండ్రి పూలమాలలు కడతాడనమాట. ఆ కడితే ఆవిడ మెళ్ళ వేసుకుని చాలా ఆనందిస్తూ ఉంటుంది. పాపం ఈ పెరియాళ్ళ వారు కొంచెం చూసి చాలా బాధపడతారు. అయ్యో ఏమిటి ఇలాగ భగవంతుడికి సమర్పించవలసింది నా అమ్మాయి చేసుకుందని. అయితే బాధపడుతూ ఉంటే భగవంతుడి కళ్ళలో కనపడి చెప్తాడు, అయ్యా ఆవిడ ధరించిన మాలలు ధరించడం నాకు ఇష్టమే అని, నేను ఆవిడ వివాహం ఆడతాను అంటాడు. సరే, ఇది ఆ అర్చకులకి అందరికీ చెప్తారు. శ్రీరంగంలో ఈ విల్లుపుత్తూరు నుంచి వీళ్ళందరూ కూడా తరలి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గోదాదేవి కళ్యాణం ఇగో ఈ ధనుర్మాసంలో భోగి అంటే చివరి రోజు, ధనుర్మాసంలో చివరి రోజు జరిగిందనమాట. అది చాలా గొప్పగా జరుగుతుంది. ఆవిడ అందరూ చూస్తుండగానే తర్వాత ఆ భగవంతుడిలో ఐక్యమైపోయారని చెప్తారు. బహుశా అంటే చారిత్రక దీనికి ఉందా అంటే రుజువు బహుశా సుమారు 4వ శతాబ్దం 6వ శతాబ్దం మధ్యన జరిగిందని చెప్పేసి అక్కడెక్కడో నేను చదివానండి. అది అంటే సుమారు 1600 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం. ఇది ఈ గోదాదేవి తాలూకా చరిత్ర. మనకి ఈ నెలగంటను పెడతారండి. ఈ ధనుర్మాసం ప్రారంభం కాగానే ఈ నెల 16వ తారీఖుని ప్రారంభమవుతుంది. నెలగంట పెట్టి ఈ నెల రోజులు కూడా ఆ దేవతలకి చాలా పవిత్రమైనటువంటి ఉషకాలం బ్రహ్మీ ముహూర్తం ఉన్నాం కదా, అలాగే మన వాళ్ళు కూడా ఈ పొద్దున్నే లేచి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం విష్ణుమూర్తి తాలూకా అది పెట్టుకుని వాళ్ళ ఫోటో పెట్టుకుని నగర సంకీర్తన చేస్తూ ఉండేవాళ్ళండి. అది అన్నీ కూడా లుప్తం అయిపోయేప్పుడు అది ప్రత్యేకంగా ఏంటంటే ఈ 4000 పాసురాలని చెప్పాను చూసారా, అది వాళ్ళకి 108 దివ్య దేశాలు ఉంటాయి. అన్ని దివ్య దేశాల్లో గొప్పది ఏమిటంటే శ్రీరంగం. అలాగే అమ్మవారికి ఏంటంటే శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగం, ఆండాల్ కొంతకాలం ఇక్కడ కూడా ఆవిడ ఉన్నారు, తిరుపతిలో కూడా అంటారు. అంటే ఆవిడ భగవంతుడు ఐక్యమైన తర్వాత అందరు రంగనాయక మండపం అని కూడా ఉంటుంది తిరుపతిలో. అది ఈ ముఖ్య దివ్య దేశాలు, తిరుపతి కూడా ఒక దివ్య దేశం కనుక 108 దివ్య దేశాల్లో కూడా వాటి గురించి ఈ పాసురాల్లో చెప్తారు ఎక్కువగా. ఇది ఇకపోతే నేను చెప్పాను కదా అమ్మవారు ఆ శకులతోటి అది చేయడం కూడా. ఇకపోతే మనకి ఈ ఈ పుష్యమాసం ఈ మార్గశిర మాసం రెండిట్లో కలిపి ఉంటుందండి. ఇప్పుడు చెప్పినటువంటి ధనుర్మాసం అనేది. ఈ ధనుర్మాసం చివరి రోజు భోగి, ఆ తర్వాత మనకి ఉత్తర పుణ్యకాలం వస్తుంది. అలాగే భీష్ముడు కూడా మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన శరీరాన్ని త్యాగం చేస్తారు. అంటే సుమారుగా 58 రోజులైన ఆ శరీరాన్ని అలా నిలబెట్టుంటారు అంపశయ్య మీద. అంటే యోగ ప్రక్రియ మహానుభావుడు సంపశయ్య మీద ఉండే శ్రీకృష్ణ భగవానుడి దయ వలన ఆయన అనేక విషయాలు ధర్మరాజుకు బోధిస్తాడండి. ముఖ్యంగా ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ మాసం అనగా చెప్పచ్చు మనం. సాధారణంగా ఏం చెప్తారంటే మన పెద్దలు పగటిపూట విష్ణుమూర్తిని, సాయంత్రం పూట శివుడిని ప్రార్థించమంటారండి. అందుచేత శివుడికి చాలా రాత్రిపూట శివుడు అంటే సాయంత్రం ఆయన ప్రదోక్షకు వేళ అంటారు. ఆయన గౌరీదేవితో కలిసి ఆయన వృషభం మీద అలాగా ఈ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటారని చెప్తారు. అదండి మనకి ఇది అంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసం. వైష్ణవాలయాల్లో చాలా పొద్దున్నే లేచి చాలా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. భగవంతుడిని చాలా చక్కగా అలంకరిస్తారండి ఏ విష్ణు ఆలయంలో చూసినా సరే.
ఇదండి నేను ఏదో నాకు తెలిసినటువంటి 4 విషయాలు చెప్పాలనిపించింది చెప్పానండి. శుభం భూయాత్.